నమస్కారం V9 తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు మాధురి. దేవరకద్ర నియోజకవర్గంలోని భూత్పూర్ మున్సిపాలిటీలో ఉన్న 10 వార్డులలో ప్రశాంతంగా నిర్వహించుకున్న మున్సిపల్ ఎన్నికలు. మీ పేరండి? నా పేరు అమరావతి బాల్కోటి. నేను భూత్పూర్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి. మా భార్య మాధురి గారు మొదటి వార్డు నుంచి పోటీ చేస్తుంది. గత వారం రోజులుగా ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా ఈ సిద్ధాపల్లి కానీ ఫస్ట్ వార్డు కానీ తాండలన్నీ ఈరోజు మా ఎంబడి నిలబడి మా వార్డతనే మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఉన్నారు కాబట్టి వాళ్ళ భార్య భర్తకు కాంగ్రెస్ పార్టీ మాకు ఇద్దరికి 2 సీట్లు ఇవ్వడం అనేది మా అదృష్టం. 2 సీట్లు ఇచ్చి ముందే మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా జిఎంఆర్ గారు మా మీద నమ్మకం పెట్టి మాకు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థికి ప్రకటించదు. వారం రోజుల నుంచి ఈడ ఉన్న మొదటి వార్డు ప్రజలు మా ఎంబడి మేము నిలబడ్డది బాల్కోటి గారు మాధురి కాదు, మేము నిలబడ్డాం, మేము గెలవాలనే లక్ష్యంతో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రశాంతంగా రాజకీయంలో లోపాలు వచ్చినా బలవంతం వచ్చినా కూడా ప్రశాంతంగా రాజకీయం నడిచింది. మనతో ఎలక్షన్ కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా భూత్పూర్ మున్సిపాల్లో ఇప్పటికే 95% ఇప్పటికే ఫస్ట్ వార్డులో ఓటర్ పోలింగ్ అయింది. ఓటర్ మహాశయులు అందరూ ఒక క్లారిటీగా ఉన్నారు. మనుషులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో ప్రజాప్రభుత్వంలో ఇప్పుడున్న ఎమ్మెల్యే గారిని జి మధుసూదన్ రెడ్డి గారు మరియు ముఖ్యమంత్రి గారు అన్ని కొరత లేకుండా ఇస్తారు కాబట్టి మున్సిపాలిటీ పబ్లిక్ ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ వైపే చూపిస్తున్నారు. ఈ భూత్పూర్ మున్సిపాలిటీలో ఉన్న 10కి 10 వార్డులో ఆపోజిట్ పార్టీలకు డిపాజిట్లు లేకుండా ఈరోజు మేము 10కి 10 సీట్లు గెలవబోతున్నాం. ఖచ్చితంగా ఈ ప్రజలకు మేము ఖచ్చితంగా మీకు మాట ఇస్తున్నాం. మేము మా కోసం మీరు కష్టపడి మాకు ఓట్లు వేసారు, మీకోసం మేము పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ అభివృద్ధి పనుల్లో ఖచ్చితంగా భాగంగా మున్సిపల్ చైర్మన్ అయినా కూడా నా బాధ్యత నేను నిర్వర్తించి ప్రతి ఒక్కరికి లాభం చేశానని కోరుతున్నాను. భూత్పూర్ మున్సిపాలిటీ మిస్తాపూర్ గ్రామంలో 5 పోలింగ్ ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయింది. అన్ని పార్టీలు ప్రశాంతంగా పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఎలాంటి గొడవలు లేవు అని అందరూ సామరస్యంగా అందరూ ఒకరితో మాట్లాడుకొని అందరూ హ్యాపీగా ఓట్లేసి వెళ్ళిపోతున్నారు. పబ్లిక్ న్యూసెన్స్ లేకుండా పబ్లిక్ ప్రశాంతంగా ఓట్లేసి వెళ్ళిపోతున్నారు. పోలింగ్ 60% దాటింది. మ్యాక్సిమంగా మొత్తం 80% వరకు కవర్ కావచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు 60% పూర్తి అయింది. 60% పూర్తి అయింది. పోలింగ్ అంటే ఇప్పుడు మీ వార్డులో పూర్తి ఓట్లు ఎన్ని ఉన్నాయి? మా వార్డులో ఈ 5వ వార్డులో 1500 పైసలు ఓట్లు ఉన్నాయి. సరే, ఇంకా 80% అయితే పోలింగ్ కావాలనుకుంటున్నాం. మరి 80% అయితే ఖచ్చితంగా. అందరికీ నమస్తే. నా పేరు శ్రీదేవి. నేను మున్సిపాలిటీ 7th వార్డు కౌన్సిలర్గా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే మన ఎన్నికలు వచ్చేసి చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయి. జనాలు కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 60% పోలింగ్ కంప్లీట్ అవ్వడం జరిగింది. అందరు ప్రజలు కూడా అందరూ మాకు మద్దతు ఇస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఖచ్చితంగా గెలుస్తామని నేను నమ్ముతున్నాను. మీ పేరండి? నమస్తే అండి, నా పేరు మొహమ్మద్ జహాంగీర్. ఎన్నో వార్డు? 8వ వార్డు అండి. అంటే భూత్పూర్ మున్సిపల్ 8వ వార్డు మీది? మున్సిపాలిటీ 8వ వార్డు కార్యకర్త నేను. పొద్దుగాల 7 గంటలకు స్టార్ట్ అయినాయి. ఇంతవరకు 4:30 అవుతుంది. ఇంతవరకు 85% అయిపోయినాయి. ఇంకా 15% ఉన్నాయి. అది గిట్ట అయిపోతే జల్దీ అని అనుకుంటున్నాం. అంటే ఎన్ని శాతం ఎన్నికలు అయ్యే అవకాశాలు ఉన్నాయి?
90% అవుతాయండి. ఒక 10%, 5% కావు. మరి ఇలాంటి ఘర్షణలు ఎలాంటివి ఏమైనా జరిగినాయా? అంటే భూత్పూర్ మున్సిపాలిటీలో 8వ వార్డులో ఒక ఘర్షణ జరిగిందని కొన్ని మాటలు తెలిసినాయి. దాని తర్వాత మేము ఇక్కడ రావడం జరిగింది. లేదండి, ఇక్కడ ఎలాంటి ఘర్షణలు కాలేవు. కానీ ఇట్లా ఏ ఘర్షణలు ఎలాంటి ఘర్షణలు జరగలేవు. ఉంటుంది. జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్స్లో భూత్పూర్ లిమిట్స్లో అన్ని పోలింగ్ స్టేషన్స్లోనూ అన్ని వార్డుల్లోనూ ప్రశాంతమైన వాతావరణంలో జరిగింది. పబ్లిక్ కూడా ప్రతి ఒక్కరూ ఓటు వేసేదానికి చాలా ఉత్సాహంగా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.